హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వల్ల మనకి ఉపయోగం ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు మనకి ఏ విధంగా ఉంటాయి, మన ఎడ్యుకేషన్ విషయంలో కానీ, స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేదా మన పర్సనల్ గ్రోత్ విషయంలో కానీ, స్టూడెంట్స్ యొక్క పర్సనల్ గ్రోత్ విషయంలో కానీ, వారి కెరీర్కి సంబంధించినటువంటి ఈ ఈ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఆ యూజెస్ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ మనం చూస్తుంది ఏంటంటే, స్టూడెంట్స్కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి లాంగ్వేజ్. స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లాంగ్వేజ్. ఎందుకంటే స్టూడెంట్స్కి 100% వాళ్ళ పుస్తకాలు ఏ లాంగ్వేజ్లో ఉంటాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఏ లాంగ్వేజ్లో ఉంటాయండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో వాళ్ళకి సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సైన్సే తీసుకుందాం. సైన్స్ ఏ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది. సోషల్ తీసుకుందాం. సోషల్ ఏ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది? ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి పిల్లలకి ఇంగ్లీష్ వస్తుందా అంటే వాళ్ళు మ్యాక్సిమం చేస్తారు, కానీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో తర్వాత సైన్స్ అయిపోయింది, సోషల్ అయిపోయింది, ఇంకా జీకే ఉంటాయి, తర్వాత కంప్యూటర్స్ ఉంటుంది. సో అలాగే ప్రత్యేకంగా ఇంగ్లీష్ అనేది వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో అప్ టు డిగ్రీ వరకు వాళ్ళు వెళ్ళినా సరే, సో ప్రతి స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. సో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే, ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషనల్ లైఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు కూడా ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో 100% ఈ ఇంగ్లీష్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, సిస్టమేటిక్గా దాన్ని అర్థం చేసుకుంటారో, సో అర్థం చేసుకున్నప్పుడు ఈ మిగతా సబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు, రాయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. సో సైన్స్ని అర్థం చేసుకుంటారు, రాస్తారు, తర్వాత సోషల్ని అర్థం చేసుకుంటారు, కంప్యూటర్స్ని అర్థం చేసుకుంటారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇంగ్లీష్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ లైఫ్కి 100% ఇంగ్లీష్ అనేది వాళ్ళకి ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంగ్లీష్ని నేర్చుకుంటారు, రాయడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ లైఫ్లో. ఇది ఫస్ట్ యొక్క ఉపయోగం, ఫస్ట్ బెనిఫిట్. సో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆఫ్టర్ వాళ్ళకి కెరీర్లో వాళ్ళకి చాలా చాలా ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది. కెరీర్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకని ఇది కెరీర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో రెండవ పాయింట్కు మనం ఏం చూస్తున్నామంటే, కెరీర్కి సంబంధించినటువంటిది. ఏ స్టూడెంట్ అయితే చక్కగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేసి, ఎక్కువగా దానికి ప్రయారిటీ ఇచ్చి, దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించి చదువుతాడో వాళ్ళకి కెరీర్ విషయంలో అంటే రేపు తర్వాత చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయవలసినటువంటి నెసెసిటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ప్రస్తుతానికి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది ప్రపంచంలో అంతా కాంపిటీషన్ అయిపోయింది. కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి, సో తప్పకుండా ప్రతి వారు కూడా ఈ ఇంగ్లీష్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు కాంపిటేటివ్లో సక్సెస్ అవ్వలేరు. సో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఇంగ్లీష్ని బాగా వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్కి మనం వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీద మనకు మంచి కమాండ్ అనేది ఉండాలి, మంచి గ్రిప్ అనేది ఉండాలి. ఎవరైతే మంచి కమాండ్ గ్రిప్ ఉంటుందో వారు ఈజీగా మరి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వారికి జాబ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత అక్కడ పనిచేసేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ
తర్వాత ఈ జాబ్, రెండోది జాబ్. మూడోది ఏంటంటే వర్క్. అక్కడ ఉన్నటువంటి వారితో కలిసి పని చేయాలి కాబట్టి సో వారితో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ కమ్యూనికేట్ చేయడం కానీ ఆ వర్క్ ప్లేస్లో ఇంగ్లీష్ అనేది మాట్లాడుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రావచ్చు. మన స్టూడెంట్ లేదంటే మీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా అక్కడ జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సో ఆ వర్క్ ప్లేస్లో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ కమ్యూనికేషన్, తర్వాత ట్రావెల్ స్పాట్. సో ఎక్కడైతే ఈ ఎవరైతే బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారో, నేర్చుకోగలుగుతారో, చదవగలుగుతారో, రాయగలుగుతారో వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు, ట్రావెల్ చేయగలుగుతారు. వాళ్ళ ప్రయాణంలో కూడా వారితో ఎవరితోనా మాట్లాడడానికి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం స్టూడెంట్ కెరీర్కి సంబంధించినటువంటి విషయం చూసాం. స్టూడెంట్ ఎడ్యుకేషన్ విషయంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెంబర్ 2 కెరీర్. వాళ్ళ కెరీర్ విషయానికి వచ్చేసరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జాబ్ విషయంలో కూడా వాళ్ళు పెట్టేటువంటి టెస్టులు కానీ, పరీక్షలు కానీ, లేదంటే అక్కడ అడిగేటువంటి ఏమైనా గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ట్రావెలింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడానికి అంటే మిస్ అండర్స్టాండింగ్స్ ఎక్కడ రాకుండా, లేదంటే మిస్కమ్యూనికేట్ ఎక్కడ అవ్వకుండా చక్కగా ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ 3 మనం చూసాము. 4వది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, 4వది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది పర్సనల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్ ఏంటి? పర్సనల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల పర్సనల్ గ్రోత్ అవుతుందంటే ఎస్, డెఫినెట్గా ఈ పర్సనల్ గ్రోత్ అనేది చాలా. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రావడం వల్ల అనేక మంది పీపుల్స్తో మనకి నెట్వర్క్ ఏర్పడుతుంది, చాలామందితో మనం మాట్లాడగలుగుతాము. తర్వాత 2 డిజిటల్ కమ్యూనికేషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. డిజిటల్ కమ్యూనికేషన్. సో డిజిటల్ కమ్యూనికేషన్ మనకి చాలా న్యూ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. న్యూ ఆపర్చునిటీస్. సో న్యూ ఆపర్చునిటీస్ మనకి ఎక్కువగా వస్తాయి కాబట్టి సో ఈ పర్సనల్ మన యొక్క వ్యక్తిగత అభివృద్ధి, పర్సనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత అభివృద్ధి. సో అది మనం ఎవరైతే దీని మీద ఎక్కువగా శ్రద్ధ వహించి బాగా నేర్చుకుంటారో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి కెరీర్ గ్రోత్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. అందుకనే దయచేసి మీ పిల్లలు నేర్చుకునేటువంటి ఈ సబ్జెక్ట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళ కెరీర్కి సంబంధించింది, వాళ్ళకి లైఫ్ సంబంధించింది. ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే రేపు పొద్దున్న వాళ్ళ కెరీర్లో మంచి లైఫ్ని వాళ్ళు అనుభవించగలుగుతారు, ఆనందించగలుగుతారు. సో మంచి కెరీర్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ బిడ్డలకు మంచి కెరీర్ ఏ విధంగా వస్తుందంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అవకాశం వస్తుంది. సో స్కూల్కి వెళ్తారు, ట్యూషన్స్కి వెళ్తారు, కానీ నేర్చుకునేటువంటి టైంలో వాళ్ళకి సరైనటువంటి లీడింగ్ లేనప్పుడు, సరైనటువంటి గైడెన్స్ లేనప్పుడు చాలా విషయాలు వాళ్ళు కోల్పోతారు. అందుకనే ఇప్పటి నుంచి పిల్లల్ని సరిగ్గా మనం మానిటరింగ్ చేస్తే, వాళ్ళని పర్యవేక్షిస్తుంటుంటే చక్కగా వాళ్ళకి మరి ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ వచ్చినప్పుడు, అవగాహన పెరిగినప్పుడు సో ఇంగ్లీష్లో వాళ్ళు గ్రోత్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రోత్ అవుతున్నారో వాళ్ళ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ లైఫ్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. బెటర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుంది. ఎప్పుడైతే ఈ బెటర్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందో వాళ్ళ కెరీర్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ కెరీర్ అనేటోడికి కాన్ఫిడెంట్గా ఉంటారు, కమ్యూనికేట్ చేయగలుగుతుంటారు. తర్వాత ఏ ఎగ్జామ్స్ అయినా వాళ్ళు క్లియర్ చేయగలుగుతుంటారు.
సో ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళ పర్సనల్ గ్రోత్ విషయంలో కూడా స్టూడెంట్స్ పర్సనల్ గ్రోత్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ అభివృద్ధి పర్సనల్గా అభివృద్ధి డెవలప్ అవ్వడానికి ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.